ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో బుధవారం బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్స సృష్టించాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టాలు మిగిల్చాయి. ప్రయాగ్రాజ్, భదోహి, ఫతేపూర్, కాన్పూర్, దేహతర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భదోహి జిల్లాలో భారీ ఈదురుగాలుల దాటికి పలు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలగా ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. బదౌన్ జిల్లాలో ఇంటి మట్టి గోడ కూలి 2 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాలి తుఫాన్ బీభత్సానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఏకధాటిగా ఒక్కసారిగా తీవ్రమైన గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో చెట్లు నేల కొరిగిన ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈదురుగాళ్ల ప్రభావం కనిపించింది. బుధవారం బలమైన ఈదురుగాళ్లు వీచాయి. భారీ వర్షాలు, వాటికి తోడు ఈదురుగాళ్ల ప్రభావంతో దాదాపు 74 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఫతేపూర్ జిల్లాలో అయితే విపత్తు సంబంధించిన ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పలు చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. భదోహి జిల్లాలో భారీ ఈదురుగాళ్ల దాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు ఏ విధంగా నేలకూలుతున్నాయో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం ఈదురుగాళ్ల ప్రభావంతో జనజీవనం అంతా కూడా ఒక్కసారిగా స్తంభించిపోయింది. భారీ వర్షం, దానికి తోడు ఈదురుగాళ్లు. ఈ నేపథ్యంలో ఇళ్లలో ఉండి బయటికి రావాలంటే కూడా ప్రజలు భయపడే పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి.